హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చి బఠానీలతో మంచి స్నాక్ ఐటెం ఎలా తయారు చేయాలనో మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పచ్చి బఠానీలు మొలకలు వచ్చాయి. వీటిని బాగా కడుగి మనము తడి అంతా పోయే వరకు ఒక గుడ్డ పైన వేసుకొని వీటిని నూనెలో వేయించుకుంటున్నాను. వేయించి ఉప్పు కారం చల్లితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇట్లా చిన్న చిన్నవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? నూనె వేడి పెట్టుకున్నాను, ఇంకా కొంచెం వేడి అవ్వాలి. ఒకటి వేసి చూస్తానండి. వేడి అయ్యింది, ఇంకా వేసుకోవాలి. వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి. పచ్చివి కదా చెప్తాయి. వేసాక ఇలా ప్లేట్ బౌల్ ఇచ్చి పెట్టండి కాసేపు. మరి కొంచెం సేపు అయ్యాక ప్లేట్ తీసి కలబెడదాము. ప్లేట్ తీసానండి ఇప్పుడే. ఇలా కిందికి పైకి కలబెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, బాగా కుక్ అవుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంట చిన్నగానే పెట్టుకోవాలి, ఎక్కువ పెడితే మాడిపోతాయి. అంతే అండి, వేగాయి. ఇంకా వీటిని బాగా నూనె ఒరిసిపోయాక ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి స్నాక్స్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయండి. మీరు కూడా తప్పకుండా చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తుండండి ఫ్రెండ్స్. ఇట్లా చిన్న చిన్నవన్నీ మనము చేసుకొని ఓపిక తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకొని పెడితే కుటుంబ సభ్యులకు మనము ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి. మీరు తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న రెసిపీలన్నీ ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా గిన్నెలోకి తీసుకున్నాక కొంచెం ఉప్పు కారం వేసి కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బఠానీలతో ఏ ఐటెం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి విటమిన్ ఉన్న ఫుడ్ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.